బ్రో హాయ్. చూస్తే మంచి స్టైలిష్గా ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అవుట్ఫిట్ కాస్ట్ చెప్తారా ఎంత పడింది అని? షర్ట్ 750, ప్యాంట్ ఐ థింక్ 650 అరౌండ్. ఇక షూస్ నాయి కాదు, మా ఫ్రెండ్ కానీ పెళ్ళి పోయినప్పుడు వాడికి తెలియకుండా తీసుకొచ్చేసుకున్నా. ఓకే బ్రో, అంటే మీరు నార్మల్ టైంలోనే ఇలాంటి అవుట్ఫిట్ చేస్తారా లేదంటే ఎప్పుడు రెగ్యులర్గా ఇలా? నార్మల్గానే వేసుకుంటా బ్రో. నాకేంటంటే ఈ షార్ట్ ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్ పెద్దగా అలవాటు ఉంది. నాకు పడుకునేటప్పుడైనా కూడా జీన్స్ ప్యాంట్ వేసుకునే పడుకుంటాను. సో నాకు ఎప్పుడు ఇవే ప్యాంట్స్ అలవాటు. ఓకే, ఇప్పుడు ఒకవేళ నార్మల్గానే ఇంత పాష్గా రెడీ అయితే ఇన్ కేస్ ఏదైనా అకేషన్ ఉంటే ఎలా రెడీ అవుతారు? వేసిన అంటే ఎలా అంటే ఇప్పుడు మన టీజీఎఫ్ సినిమాలో రాకీ బై ప్రెసిడెంట్కి వెళ్ళడానికి వెళ్తారు చూసిన కోట్ వేసుకొని అలాగా, లేకపోతే అల్లు అర్జున్ వెళ్తారు కదా కోట్ వేసుకొని, రెడ్డి కోట్ వేసుకొని, బ్యాక్గ్రౌండ్లో బీజేపీ స్కోర్ వేసుకొని అలా. ఓకే ఓకే. నార్మల్గా మీరు ఇప్పుడు గర్ల్స్కి బాయ్స్కి కంపేర్ చేసుకుంటే మీరు ఎవరు షాపింగ్ తక్కువ చేస్తారు అండ్ తక్కువ కాస్ట్లో చేస్తారు అనుకుంటారు? నా సర్కిల్లో అయితే అమ్మాయిలు ఎక్కువ చేస్తారు షాపింగ్ అండ్ తక్కువ కాస్ట్లో కూడా అమ్మాయిలు ఎక్కువ చేస్తారు. మనం- ఏంటంటే ఇప్పుడు 3000లో ఎన్ని జతలు వస్తాయని ఆలోచిస్తారు, మనం 3000లో ఎంత మంచి బట్టలు వస్తాయని ఆలోచిస్తాం. అంటే అమ్మాయిలు బట్టల గురించి కాకుండా జస్ట్ ఎన్ని జతలు అనేది ఆలోచిస్తారు. ఎక్కువ రావాలి, బాగుండాలి. మనం ఏంటంటే బాగుండేది ఎక్కువ రాకపోయినా పర్లేదు. సూపర్ సూపర్. నార్మల్గా మీరు మూవీస్కి అటు ఇటు వెళ్తారు కదా, ఈ సేమ్ ఇదే అవుట్ఫిట్స్లో వెళ్తారా లేదంటే ట్రాక్ ప్యాంట్స్ అలా? ఇవే నాకు ఇంతే, బాత్రూమ్ నాకు ఇంతే, ఇప్పటికి ఇవే బట్టలు పడి సో నార్మల్గా కూడా ఇలాగే ఉంటా అంట. ఇప్పుడు ఇలానే. ఓకే, థ్యాంక్ యూ.